హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ నీరు, కొండపైన స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఈ దేవుడి చుట్టూ నీరు ఉండటంతో స్వామివారిని దర్శించుకోవాలంటే బోటెక్కాల్సిందే. ఒకప్పుడు గ్రామం మధ్యలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు నీటి మధ్యలో ఉంది. ఎందుకు ఈ ఆలయం నీటి మధ్యలో ఉంది, ఈ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో కొండపై స్వయంభుగా వెలిశారు దత్తాత్రేయ స్వామి. 400 ఏళ్ల క్రితం స్వయంభుగా వెలిశారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. రాహుకేతు సైన అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇలాంటి ఆలయాలు భారతదేశంలో అరుదుగా ఉంటాయి. నిద్రించిన విగ్రహంలా ఉంటుంది. పూర్తిగా పడుకుని ఉంటారు. స్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. వరదవెల్లి గ్రామంలో ఆలయం ఉంది. ఇక్కడ అందరూ వ్యవసాయం చేసుకుని జీవిస్తూ ఉంటారు. స్థానికులతో ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ గ్రామం మిడ్మానేరు కింద పూర్తిగా మునిగిపోయింది. దీంతో గ్రామంతో పాటు భూములన్నీ ముంపునకు గురయ్యాయి. స్వామివారు కొండపైన కొలువై ఉండటంతో ముంపు నుంచి బయటపడ్డారు. ఆలయం చుట్టూ నీరు ఉండటంతో భక్తులు స్వామివారిని దర్శించుకోలేకపోయారు. ఎప్పుడైనా నీరు తగ్గినప్పుడు స్వామివారిని దర్శించుకునేవారు. అయితే ఇప్పుడు నీరు మొత్తం ఆలయం చుట్టూ చేరడంతో భక్తులు వెళ్ళని పరిస్థితి. 3 ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. బోటు ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కాస్త భయం అనిపించిన స్వామివారిని తలుచుకుంటూ దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తే స్వామివారి దర్శనానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని భక్తులు అంటున్నారు. బోటు ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నామని భక్తులు చెబుతున్నారు. నీటి భయం అనిపించిన స్వామివారిని గుర్తు చేసుకుంటూ వెళుతున్నామని చెబుతున్నారు. ఓవైపు ప్రకృతి, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఉండదని పురోహితులు అంటున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉన్నన్ని భారీ నిర్మాణాలతో ఆలయాలు మరెక్కడా లేవు. వాటిల్లో వెల్లూరులో ఉన్న జలకండేశ్వర ఆలయం ఒకటి. ఇప్పుడు ఈ ఆలయం కేంద్రంగా ఓ వివాదం నెలకొంది. క్రీస్తు శకం 1550లో విజయనగర రాజుల పాలనల సమయంలో ఇక్కడ స్వయంభుగా చెప్పబడే శివలింగం ఉండేది. ఆ సమయంలో అక్కడ ఆలయాన్ని నిర్మించారు. శివలింగం ఉన్న ప్రాంతం నీటితో నిండి ఉండటంతో ఈ ఆలయం జలకండేశ్వర ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత ఆలయం పురావస్తు శాఖ అధికారులు ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1981లో ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని భావించినప్పటికీ పురావస్తు శాఖ అధికారుల అనుమతి లేకపోవడంతో రహస్యంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.